మాయలో ఇంకో భాగం. ఈ మాయ గురించి, సత్యం గురించి ఎంత జెప్పినా తక్కువే. లెక్క లేదు. మాయ భూమిని ఎన్ని రకాలుగా ఆడిస్తోంది, సత్యానికి ఎంత దూరంగా మనల్ని తీసుకెళ్ళింది అని చెప్పడానికి ఇది ఆరో పాటనుకుంటాను. ఈ 6 పాటలు గూడా సరిపోవు. ఇంకా ఇంకా చెప్పడానికి పోతూనే ఉంటుంది. అంతగనం మాయ భూమిని కమ్మేసింది. సత్యం ము మనకి దూరంగా ఉండిపోయింది. మన ఆరోగ్యంలో ఉన్న మనకు ఏ అనారోగ్యం వచ్చినా సరే, ఆ అనారోగ్యాన్ని శరీరమే నయం జేసుకుంటుంది. మనం ఏ రకమైన ట్రీట్‌మెంట్ ఇవ్వాల్సిన అవసరం లేకుండా విశ్రాంతి తీసుకుంటే సరిపోతుంది. మనకు మోషన్స్ అయినాయనుకోండి, మోషన్స్ అయితున్నాయంటే శరీరంలో ఏదో మార్పు జరుగుతోంది అని వదిలేయాలి. గోళీలేయాల్సిన అవసరం ఏమీ లేదు. మీరు గోళీలేయకుండా వదిలేస్తే దానికదే బాగయిపోతుంది. జ్వరం వచ్చినప్పుడు జ్వరం వచ్చింది అనంటే దానర్థం విశ్రాంతి తీసుకోమని చెప్పినట్టు. మీరు విశ్రాంతి తీసుకుంటే చాలు. మీ జ్వరం తగ్గిపోతుంది. మనకు ఏసే వ్యాక్సిన్‌లన్నీ గూడా మనని ఆధ్యాత్మికతలోకి రాకుండా ఉండడానికి చేసేవంట. నాకెప్పుడో పోలియో గురించి డౌటొచ్చింది. సంవత్సరం క్రితమో, 2 సంవత్సరాల క్రితం. ఈ పోలియో చుక్కలేస్తున్నారు వాస్తవానికి ఇది కరెక్టేనా అసలు అని. నిన్నొక వీడియో జూసాను. వ్యాక్సిన్స్ మనుషులకేసేది గూడా ఎందుకోసం అనంటే, స్పిరిచువాలిటీకి కనెక్ట్ అవ్వకుండా ఉండడం కోసం. ఆధ్యాత్మిక కనెక్ట్ అయితే గనక వాళ్ళు సత్యాన్ని తెలుసుకొని మాయలోంచి బయటికొస్తారు కాబట్టి. అందుకోసమని వాళ్ళని అందరికి వ్యాక్సిన్‌లేయడం అలవాటు చేశారు చిన్నప్పటి నుంచే. శరీరానికి ఏ రకమైన మెడిసిన్ అవసరం లేదు. ఏ అనారోగ్యమైనా సరే అది నయమైపోతుంది. మీరు గమనిస్తే ఎవరికైనా సరే బొక్కలు బ్రేక్ అయితే ఏం జేస్తారు? డాక్టర్ ఏం జేస్తాడు? సిమెంట్ పట్టేసి కొన్ని రోజులు కదిలిచ్చకుండా ఉంచమంటాడు. అంతేగాని ఆ బొక్కల మధ్యలో పంక ఊయడం గాని, గమ్ము ఊయడం గాని, లేకపోతే ఇంకేమో ఎయడం గాని ఏమీ జేయడు. దానిచ్చదే ప్రకృతే దాన్ని నయం చేస్తుంది. అలా మన శరీరానికి నయం చేసుకునే గుణం ఉంది. కానీ మన నమ్మక వ్యవస్థని చంపుకుంటూ వచ్చారు. మన లోపల మొదటి నుంచి ఏం చేశారంటే ప్రశ్నించే తత్వాన్ని తీసేశారు. మనని ఎటు చేసి ప్రకృతికి దూరంగా ఉంచాలి. ప్రకృతికి దూరంగా ఉంచాలంటే ఆర్టిఫిషియల్ అంటే కృత్రిమ దానికి దగ్గర చేయాలి. ప్రకృతి గాలికి దూరంగా ఉంచాలి అన్నప్పుడు ఫ్యాన్లు, ఏసీలొచ్చాయి. ప్రకృతికి ఇంకా దూరంగా ఉంచాలి అన్నప్పుడు రోడ్లొచ్చాయి. మట్టి, మట్టితో మన అనుసంధానం పోయే విధంగా. మీరు మట్టి మీద నిల్చొనుంటే, మట్టి మీద ఉండే మీరు పని చేస్తూ ఉంటే మీకు అనారోగ్యాలు చాలా మట్టుకు రావు. తగ్గిపోతాయి అసలు. మీరు మట్టిని తగలకుండా మీరు చేసుకునే అన్ని పనుల వల్ల మీకు రకరకాల అనారోగ్యాలొస్తున్నాయి. మీ శరీరం ఆరోగ్యంగా ఉండాలనంటే మీరు ప్రకృతికి ఎంత దగ్గరగా ఉంటే అంత ఆరోగ్యంగా ఉంటారు. నేటి ప్రపంచం మిమ్మల్ని అన్నింటికి కృత్రిమంగా దగ్గర జేస్తుంది. డైరెక్ట్‌గా వచ్చే సూర్యకాంతిని దూరం చేసి మీకు ఇంట్లో లైట్‌లేసుకొని లైట్‌ల మీద ఆధారపడేలాగా చేస్తుంది. తరువాత ఆహారం వండుకొని తినడం కన్నా బయట తెచ్చుకొని తినడం అలవాటు చేస్తుంది. కూర్చున్న కాడికి అన్నీ వచ్చేలాగా చేసి మిమ్మల్ని బద్ధకస్తుల్ని చేస్తోంది. ఇదంతా మాయ. సత్యం ఏంటంటే మన పని మనం చేసుకుంటే మనం ఆరోగ్యంగా ఉంటాం. మీరు గమనిస్తే
వాషింగ్ మిషన్‌లు రాకముందు, తర్వాత ఇంట్లల్లో ఇంటి ముందు చల్లడం ఇవన్నీ చేసేవాళ్ళు. అవన్నీ చేస్తున్న ఆడవాళ్ళని గమనిస్తే వాళ్ళు స్లిమ్‌గా ఉంటారు. సన్నగా, చక్కగా. వాళ్ళలో కొవ్వనేది ఎక్కడ ఉండదు. ఇప్పుడు అడ్డమైన గడ్డి, పనికిరాని చెత్త, తినడానికి డబ్బులు ఖర్చు పెడుతున్నారు. ఆ తిన్నది అరిగించుకోవడానికి ఖర్చు పెడుతున్నారు. జిమ్ములని, యోగాలని ఎటు చేసి మనిషిని బద్ధకస్తుని చేసి కొంతమంది శాసిస్తున్నారు. మనుషుల్ని బద్ధకస్తుల్ని చేసి వాళ్ళ మీద సంపాదించుకుంటున్నారు. ఆడవాళ్ళు, మగవాళ్ళు ఒక్కరే ఇంతమందుకు ఉద్యోగం చేసేవాళ్ళు. ఆడవాళ్ళు ఇంటి పనులన్నీ చూసుకునేవాళ్ళు. అప్పుడు వాళ్ళ ఆడవాళ్ళకి కొంచెం కాస్తో కూస్తో ప్రశాంతత ఉండేది. కానీ ఇప్పుడు ఆడవాళ్ళని గూడా ఉద్యోగం చేసేలాగా ప్రోత్సహించి, వాళ్ళ చేత గూడా టాక్స్‌లు కట్టిపిచ్చి డబ్బు సంపాదించుకుంటుంది ప్రభుత్వం. ఆడవాళ్ళు ఉద్యోగాలకెళ్తే ఏమవుతుంది? పిల్లల భవిష్యత్తు వృధా హ్మ్. ఆహ్, పిల్లలకు మంచి భవిష్యత్తు ఉండదు. పిల్లలకి మంచి భవిష్యత్తు ఉండాలంటే తల్లిదండ్రులకి దగ్గరగా పెరగాలి. తర్వాత మంచి ఉద్యోగం, వ్యాపారం. చదువుకున్న వాళ్ళందరూ చదువుకోని వాళ్ళ కింద ఉద్యోగం చేస్తున్నారు. చిన్నప్పుడు మనందరికీ ఒక ఉదాహరణ చెప్తాను. ఏనుగుని చిన్నప్పుడు గొలుసుకు కట్టేస్తారంట ఒక చోట. అది తెంపుకోవడానికి బాగా ప్రయత్నం చేసి అది దాంతో నవ్వక వదిలేస్తది. అది పెద్దగయినంక గూడా ఆ ప్రయత్నం చేయడం ఆపేస్తది. మనకి ఇలాగే 10థ్ తర్వాత ఇంటర్మీడియేట్ చదవాలి. ఇంటర్మీడియేట్ తర్వాత ఇంజినీరింగ్ చదవాలి. లేదంటే డిగ్రీ చదవాలి. తర్వాత పీజీ చదవాలి. పీజీ తర్వాత మనం ఉద్యోగం జేయాలి. అని మనని ఒక రకంగా కట్టేసి అలవాటు చేశారు. పసిపిల్లలకు చిన్నప్పటి నుంచి ప్రశ్నించే తత్వం ఉంటుంది. ఆ ప్రశ్నలన్నింటికి వాళ్ళు జవాబు తెలుసుకోగలిగితే, వాళ్ళని ఒకవేళ ప్రశ్నించే విధంగా మనం చేయగలిగితే, వాళ్ళెంతో జ్ఞానాన్ని సంపాదిస్తారు. ప్రశ్నించకుండా మనని తత్వానికి అలవాటు చేశారు. ఆర్థిక బానిసత్వానికి అలవాటు చేశారు. ప్రశ్నించడం మానేసేలాగా, ఏది చెబితే అదే కరెక్టు అని మనం అంగీకరించేలాగా తల్లిదండ్రుల ద్వారా, సమాజం ద్వారా, స్కూళ్ళ ద్వారా అంటించారు. పిల్లలు ఒకానొక స్థాయి తర్వాత ప్రశ్నించడం మానేస్తున్నారు. ఆ ప్రశ్నించే గుణాన్ని చంపేస్తుంది. ఎప్పుడైతే మనం ప్రశ్నిస్తూ ఉంటామో, మన లోపల ఇంకా ఇంకా ధైర్యం పెరుగుతది, జ్ఞానం పెరుగుతది. ఎప్పుడైతే ప్రశ్నించడం ఆపేస్తామో, అక్కడే మన ధైర్యం పోతుంది. మనకి ఆనందం పోతుంది. తర్వాత వ్యాపారం చేసేవాడుకి స్వేచ్ఛ ఎక్కువగా ఉంటుంది. ఎప్పుడంటే అప్పుడు తను పనికి సెలవు పెట్టుకోవచ్చు. కొన్ని రోజులు మానేయాలంటే మానేసుకోవచ్చు. కానీ ఉద్యోగంలో అలా కాదు. ఉద్యోగం అనేది కూడా ఈ రోజుల్లో ఒక బానిసత్వం లాగా అయిపోయింది. దాన్ని హిందీలో ఏమంటారంటే నౌకర్ ఉద్యోగిని నౌకర్ అంటారు. నౌకర్ అంటే మనం ఆహ్, దాన్ని ఎట్లా చెప్పాలంటే నౌకర్ అంటే మనం ఒకళ్ళ కింద పని చేస్తున్నాం. ఇప్పుడు వేరే ఎవరో కలలు కంటున్నారు. వాళ్ళ కలల్ని మనం నిజం చేస్తున్నాం. ఒక కంపెనీ పెట్టుకున్నారు వాళ్ళు. ఇన్ని కోట్లు సంపాదించాలని, ఇంత పేరు సంపాదించాలని వాళ్ళనుకుంటున్నారు. వాళ్ళు కన్న కలని మన ద్వారా సాకారం చేసుకుంటారు. మనల్ని ఉద్యోగులుగా తీసుకొని, వాళ్ళు మనల్ని వాళ్ళ కింద పని చేయించుకొని, వాళ్ళ కలని వాళ్ళు సాకారం చేసుకుంటున్నారు. ఉద్యోగులుగా బతకడమే మన జీవిత లక్ష్యంగా చాలామంది అలాగే ఉంటున్నారు. అలాగే ముందుకెళ్ళిపోతున్నారు.
వ్యాపారం చేయాలని అనుకోవట్లేదు. ఒక 10 9 సంవత్సరాల క్రితం అనుకుంటాను బహుశా. నాకొక మెసేజొచ్చింది. 9 సంవత్సరాల క్రితం. 5 రకాలుగా ఉంటారు వ్యక్తులని. వృత్తిరీత్యా 5 రకాలుగా ఉంటారు. ఉద్యోగం చేసే వ్యక్తి, మొదటి రకం వ్యక్తి నాకు జీతమొస్తే చాలు, ఇంకేం అవసరం లేదనుకుంటాడు. రెండో రకం వ్యక్తి నేనున్న కంపెనీలోనే ప్రమోషన్‌లు కొడుతూ జీతం పెంచుకుంటే చాలనుకుంటాడు. మూడో రకం వ్యక్తి నేను ఇంకా ఎక్కువ జీతం సంపాదించాలి, అన్ని కంపెనీలు మారుతూ ఇంకా పైకెళ్ళాలనుకుంటాడు. నాలుగో రకం వ్యక్తి అసలు వాళ్ళ కింద, వీళ్ళ కింద పని చేయడం ఏంటి? ఆ కంపెనీ ఏదో నేనే పెడతాను అంటాడు. అలాగే ఐదో రకం వ్యక్తి వాళ్ళు వీళ్ళు చేసే పనేంటి? వాళ్ళని చూసి వీళ్ళని చూసి అంటించుకునేదేంటి? నాకు లోపల నుంచి ఏదైతే చేస్తే ఆనందమొస్తుందో, ఆ పనిని మాత్రమే చేస్తాను నేను అని అనుకుంటాడు. నాలుగో రకం వ్యక్తి చెప్పాను గదా! వాళ్ళందరితోని పని చేసి వాళ్ళ కింద పని చేసేదేంది, నేనే ఆ కంపెనీ పెడతాననుకుంటాడు. అలా మొదట్లో మనకి ప్రైవేట్ బ్యాంకుల విషయానికొస్తే ఏ హెచ్‌డీఎఫ్‌సీయో, ఐసీఐసీఐ మాత్రమే ఉండేది. దాని తర్వాత అందులో పనిచేసిన వాళ్ళే తర్వాత ఐడీఎఫ్‌సీ బ్యాంక్ అని, యెస్ బ్యాంక్ అని, తర్వాత కోటాక్ మహీంద్రా బ్యాంక్ అని, ఇలా రకరకాల బ్యాంకులు పెట్టుకుంటూ వచ్చారు. అంటే దానిలో మనం పనిచేసేదేంది, మనమే బ్యాంక్ పెడదాం అని. చివరి రకం వ్యక్తి మాయకు అతీతంగా సత్యంతో ప్రయాణం చేస్తూ, నాకు లోపల నుంచి ఏదైతే ఇష్టం ఉంటుందో అదే నేను చేస్తాను అని. ఆ ఐదో రకం వ్యక్తులు చాలా అరుదుగా ఉంటారు. ఈ ఐదో రకం అనేది ఒకటి ఉందన్న విషయం గూడా తెలియకుండా మాయలో బతికేసే వాళ్ళే 99.99 కంటే గూడా ఎక్కువ శాతం ఉంటారు. ఆ ఒక్క శాతం మాత్రమే లేదా అంతకు మించి తక్కువ మంది మాత్రమే నాకు నచ్చింది జేస్తాను నేను అనుకుంటారు. ప్రతి దాంట్లో గూడా బాసిజం అనేది బాగా ఎక్కువైపోయింది. బాసు అంటే వాళ్ళకి ఉద్యోగం అవసరం. అవసరం కాబట్టి బాస్ ఏం చెప్పినా చేయాలి. బాస్ పర్సనల్ పనులు చెప్పినా చేయాలి. బాస్ తిట్టినా పడాలి. ఆ! బూతులు మాట్లాడినా పడాలి. అనే విధంగా ఈరోజు బయట ప్రపంచమంతా తయారైంది. పెళ్లయితే పెళ్ళాం, పిల్లలుంటారు. వాళ్ళని పోషించాలంటే డబ్బు గావాలి. డబ్బు గావాలి అనంటే మీరు ఉద్యోగం జేయాలి. ఉద్యోగం జేయాలంటే బాస్ దగ్గర మాటలు పడాలి. బాస్ ఏమన్నా సరే ఊరుకోనాలి. అది గవర్నమెంట్ గానివ్వండి, ప్రైవేట్ గానివ్వండి, చాలా మట్టుకు చాలా చోట్ల గూడా నేను బాస్‌ని, నేను చెప్పినట్టు నువ్వు వినాలి అంటారు. వాస్తవానికి కిందున్నోడు పని చేస్తేనే పైనున్నోడు బతుకుతున్నాడు. పైనున్నోడికి పొట్ట నిండుతోంది. కానీ కిందున్నోడిని అణిచేసి, కిందున్నోడిని తొక్కేసి పైనోళ్ళు బతికేస్తున్నారు. పూర్తిగా అంటే ఒక బస్తా అంటే ఒక 25 కిలోల బరువు మోయాల్సిన కిందున్న వ్యక్తి తన బరువు తను మోయడమే కాకుండా 100 కిలోల బరువు మోస్తున్నాడు. 25 కిలోల బరువు మాత్రమే మోయాల్సిన అతను వాళ్ళ బాస్ బరువు, ఆ పైన బాస్ బరువు, ఆ పైన బాస్ బరువు, ఆ పైన బాస్ బరువు అంతా కిందతను మోస్తున్నాడు. కింది వాళ్ళు పని చేస్తేనే పైన వాళ్ళకందరికీ జీతాలొస్తున్నాయి. పైన వాళ్ళందరూ గూడా కడుపు నింపుకుంటున్నారు. డబ్బు అవసరం కాబట్టి, డబ్బు లేకపోతే బ్రతకలేం కాబట్టి, భూమి ఆర్థిక బానిసత్వంలోకి లాగబడింది కాబట్టి, ఆ డబ్బు కోసం ఎవరెన్ని మాటలన్నా సరే పడుతూ చాలా మంది జీవితంలో కాంప్రమైజ్ అయ్యి బతుకుతున్నారు. ఒకానొక సందర్భం వచ్చినప్పుడు భవిష్యత్తులో నా జీవితంలో జరిగిన బిత్తరపోయే విషయాలు చెప్తాను ఉద్యోగంలో. ఓకే.
దాన్ని నేను ఎలా ఎదుర్కొన్నాననేది గూడా చెప్తాను. ఒకానొక సమయం వచ్చినప్పుడు చెప్తాను. ఎవరో ఒకరు ఉద్యోగం చేసే ఇల్లు మాత్రమే ప్రశాంతంగా ఉంటూ, ఆనందంగా ఉంటుంది. ఇద్దరికిద్దరు ఉద్యోగాలు చేస్తూ ఉంటే, భవిష్యత్తులో వాళ్ళు ఎక్కువ కాలం కలిసి ఉండకపోవచ్చు. ఆధిపత్య ధోరణి అలవాటవుతుంది. నేను సంపాదిస్తున్నాను, నువ్వు సంపాదిస్తున్నావు. నేనెందుకు నీ కింద నువ్వు చెప్పినట్టు వినాలి. నాకు నచ్చినట్టుగా నేనుంటాను అని చెప్పి ఎవరి ఆధిపత్యాన్ని వాళ్ళు ప్రదర్శించే అవకాశం ఉంటుంది. వ్యక్తిగత స్వేచ్ఛ అనేది ఎక్కువగా అయిపోయి కొట్లాటలు జరిగే అవకాశం ఉంటుంది. ఎప్పుడు నేనెక్కువ అనే భావనలోకెళ్ళిపోతూ ఉంటారు. ఈ అహంకారం అనేది మనిషిని అందరికి దూరం చేస్తుంది. అనవసరమైన వాటన్నింటికి దగ్గర చేస్తుంది. మనశ్శాంతికి దూరం చేస్తుంది. ఆనందానికి దూరం చేస్తుంది. మీరు ఎంత తక్కువగా అహాన్ని ఉంచుకుంటే మీ లోపల అంతగా మీరు ఆనందంగా, ప్రశాంతంగా ఉంటారు. ప్రతి ఒక్కరు అంటించుకునే పెద్ద జబ్బే అహంకారం. ఈరోజు సమాజంలో. నేనింత సంపాదిస్తున్నాను, నేను అది జేస్తున్నాను, నేను ఇది చేస్తున్నాను అని అనుకుంటూ ముందుకెళ్తున్నారు. మీరు ఏ స్థాయిలో ఉన్నా సరే, మంచి స్థాయిలో ఉన్నా సరే, చెడ్డ స్థాయిలో ఉన్నా సరే, అది ముఖ్యంగా క్యారెక్టర్ పరంగా. అది మీకు మీ తల్లిదండ్రులు ఇచ్చిన బహుమతి. నేను ఈరోజు ఇక్కడ చిన్న మాస్టర్ గానో, పెద్ద మాస్టర్ గానో, గొప్ప మాస్టర్ గానో కూర్చొని ఉన్నాను, ఎదిగాను అనంటే నా తల్లిదండ్రులది ముఖ్య పాత్ర ఉంది. నేను వాళ్ళని ఎంచుకొనొచ్చాను. వాళ్ళనే ఎంచుకొని ఎందుకొచ్చాననంటే, వాళ్ళ దగ్గర ప్రేమతత్వం చాలా ఉంది. అలాంటి ప్రేమతత్వం ఉన్న తల్లిదండ్రులకు, నా తోబుట్టువులు కూడా, మా తమ్ముడు, మా అన్నయ్య, మా చెల్లెలు. వాళ్ళు గూడా మంచి ప్రేమతత్వం ఉన్న వ్యక్తులు. వాళ్ళందరి మధ్యనైతే నేను నాలోని ప్రేమను నేను బయటికి తీయగలుగుతాను. ఆ ప్రేమను అందరికి పంచగలుగుతాను. అందరితో ప్రేమగా ఉండగలుగుతానని నిర్ణయించుకొని వాళ్ళందరితో కలిసి వచ్చాను జన్మ తీసుకొని. మీ అందరూ కూడా మీ జీవితంలో ప్రతి ఒక్కరు కూడా మీరు మీ తల్లిదండ్రులను ఎంచుకొనొచ్చారు. మీ అన్నదమ్ములని, మీ అక్కా చెల్లెలని, మీ స్నేహితులని, మీ బంధువులని. మీతో ఎక్కువ కాలం ప్రయాణం చేసే వాళ్ళందరినీ కూడా మీరు ఎంచుకొని వచ్చారు అన్న విషయం తెలుసుకోండి. మాయలో పడి ఈ సత్యాన్ని మర్చిపోవద్దు. టెక్నాలజీకి మీరు ఎంత దూరంగా ఉంటే మీరు అంత ఆరోగ్యంగా ఉంటారు. మీరు భౌతికంగా ఎంతగనం మీరు పనిచేస్తే ప్రకృతికి ఎంత దగ్గరగా మీరుంటే అంత ఆరోగ్యంగా ఉంటారు. మీరు శాశ్వతంగా ఆరోగ్యంగా ఉండాలంటే ప్రకృతికి దగ్గరగా ఉండండి. కార్‌లో వెళ్ళినా సరే ఏసీలు వాడకుండా ప్రకృతి గాలిని వాడండి. ఇంట్లో ఉన్నా సరే ఏసీలు వాడకుండా ప్రకృతి గాలిని వాడండి. ఇంట్లో ఉన్నా సరే వెలుగు సూర్యుడి వెలుగుని ఉపయోగించుకోండి. మామూలుగా వీటి ట్యూబ్ లైట్ల కంటే గూడా. నేను ఏసీలు వాడను. వాడలేదు. ఎప్పటికీ తీసుకోను కూడా. నేను ఆచరించకుండా మీకేమి చెప్పట్లేదు. ఇక్కడ మాయ, సత్యం అని మీకు చెప్పిన అన్ని విషయాల్లో కూడా 90-95% నేను ఆచరిస్తున్నవే మీకు చెప్పాను. నేను సత్యాన్ని ఆచరిస్తున్నాను. మాయని దూరం పెట్టాను. నేను అన్ని అనుభవాలు మాయని చూసి, బాగా అనుభవం పొంది, బాగా మునిగి తేలి, ఆ మాయ వల్ల జనాలు ఎంతగానో ఇబ్బంది పడుతున్నారో తెలుసుకొని, ఆ మాయ మాయ
మాయ, సత్యం ఏంటి? సత్యం ఏంటసలు? మనం ఏ సత్యాన్ని మర్చిపోతున్నాం? ఏ సత్యానికి మనం దూరంగా ఉన్నాం? అనేది బాగా లోతుగా అవగాహన చేసుకొని, అందరికి అందించి, ఆ మాయ నుంచి అందరూ బయటికి రావడం కోసం నా వంతు ప్రయత్నంగా మొదటి అడుగుగా ఆ మాయా సంకల్పం అందరికీ ఇవ్వడం జరుగుతుంది. 1, 2 రోజుల్లో ఆ మాయా సంకల్పం అప్‌లోడ్ జేస్తాను యూట్యూబ్‌లో. చేసుకోండి మాస్టర్స్. ఇలా చెప్పుకుంటూ పోతే ఇంకా ఎంతో మాయ ఉంది. మనం ప్లాస్టిక్‌కి దగ్గరవుతున్నాం. వీలైనంత వరకు ప్లాస్టిక్‌ని తగ్గించుకోవాలి. ప్లాస్టిక్‌కి మనం వ్యతిరేకమని కాదు. ప్లాస్టిక్‌ని తక్కువ చేస్తున్నామని కాదు. కానీ మన భూమండలానికి, భూమికి ప్లాస్టిక్ వల్ల హాని జరుగుతుంది కాబట్టి ప్లాస్టిక్‌ని వీలైనంత వరకు పక్కన పెడదాం. స్టీల్ బాటిల్స్ వాడదాం. సీసాలు అంటే మనం ఇంట్లో సామాన్లు పప్పులు, ఉప్పులు అన్ని పెట్టుకునే అన్ని వస్తువులు కూడా స్టీల్ వాడండి. సీసాయి వాడితే గనక మీకెక్కువ కాలం తాజాగా ఉంటాయి. ఏ ఏ ఆహార పదార్థమైనా ఏదైనా సరే ఎక్కువ కాలం తాజాగా ఉండాలంటే సీస పాత్రలు వాడాలి. అలాగే నీళ్లు కూడా మీరు సీస పాత్రలో తాగితే చాలా మంచిది. నేనొక 2, 3 రోజుల నుంచి ఆచరిస్తున్నాను. ఒక 6 నెలల క్రితం తెలిసినా గూడా ఇప్పుడు మాత్రమే ఆచరించగలుగుతున్నాను. తర్వాత ఈ మంచాల్లో పడుకోవడం కూడా మానేయండి. ప్రస్తుతానికి నేనిది చేయట్లేదు. మీరు నేల మీద పడుకుంటే ఇంకా మంచిది. మీరు ఇల్లు కొనుక్కున్నా, ఒకవేళ ఇల్లు కట్టుకున్నా మట్టి, మట్టి మీ కాళ్ళకు తగిలేలాగా ఒక చోటనుంచుకోండి. అక్కడ కూర్చొని ధ్యానం చేసుకోండి. మీకు ఎనర్జీస్ ఎక్కువగా ఉంటాయి. మీరు అద్దం ప్రక్రియ, హృదయం ప్రక్రియ, ధ్యానం ఏదైనా సరే మీ కాళ్ళు మట్టిలో పెట్టి చేస్తే దాని ఫలితం ఇంకా అద్భుతంగా ఉంటుంది. కాళ్ళకు చెప్పులు లేకుండా నడవడానికి ప్రయత్నం చేయండి మట్టి మీద. అప్పుడు ఇంకా బాగా ఉంటుంది మీకు. ఆహ్, కాళ్ళలోకి ఎనర్జీ పాస్ అయ్యి మోకాళ్ళ నొప్పులు తగ్గిపోవడం, మీరు ఆరోగ్యంగా తయారవ్వడం అనేది జరుగుతుంది. మన జీవితంలో తప్పనిసరిగా యోగా అనేది ఉండాలి. నేను ప్రస్తుతానికి యోగా చేయట్లేదు. ఎక్కువ ఆధ్యాత్మికత మీద దృష్టి పెట్టడం వల్ల అవకాశం లభించి అన్నీ అనుకూలిస్తే యోగా క్లాసెస్ కూడా ఫిజికల్‌గా తీసుకోవడం జరుగుతుంది. ఆన్‌లైన్‌లో కాకుండా ఆఫ్‌లైన్‌లో నేను చేస్తూ అందరికి అందివ్వడం కోసం. మీరు కూడా యోగా నేర్చుకొని, యోగా చేయడం అలవాటు చేసుకోండి. యోగాలో ముఖ్యమైనవి సూర్య నమస్కారాలు. సూర్య నమస్కారాలు మీరెంత ఎక్కువగా చేస్తే అంత శక్తివంతంగా ఉంటుంది మీ శరీరం. అంత ఆరోగ్యంగా ఉంటుంది మీ శరీరం. బట్టలు కూడా మీరెంత లూజ్‌గా వేసుకుంటే మీ లోపల విశ్వశక్తి ప్రవాహం అంత ఎక్కువగా జరుగుతుంది. ఎంత టైట్‌గా వేసుకుంటే అంత గనం మీ మీకు విశ్వశక్తి ప్రవాహం జరగకుండా మీరు ఆలస్యంగా ఎదుగుతారు. భౌతికంగా గానీ, ఆధ్యాత్మికంగా కానీ. అలాగే ఆడవాళ్ళు ఎప్పుడూ జడ వేసుకోవాలి. ఎంటికలు విరబోసుకోకూడదు. ఎంటికలు విరబోసుకుంటే గనక మీకు నెగెటివ్ ఎనర్జీ మీ భాషలో మీకు అర్థమయ్యేలాగా చెప్పాలంటే దెయ్యాలు పట్టుకోవడం అంటారు గదా! అవి పట్టుకోవడం జరుగుతుంది. ఎవరిని కూడా మీరు ప్రోత్సహించవద్దు. మీరు ఆచరించవద్దు. ఎంటికలు విరబోసుకొని తిరిగే వాళ్ళందరి మీద నెగెటివ్ ఎనర్జీ ప్రభావం ఉంది. వాళ్ళకు దూరంగా ఉండండి. ఎవరైతే ఆడవాళ్ళు వెంట్రుకలు విరబోసుకొని పోతున్నారో వాళ్ళు ఫాస్ట్‌గా మంచి స్టైలిష్‌గా తయారైనా సరే, వాళ్ళు వెంట్రుకలు విరబోసుకొని పోతున్నారంటే వాళ్ళ మీద నెగెటివ్ ఎనర్జీ ప్రభావం ఉంది అని అర్థం. మీరు దాన్ని ప్రోత్సహించకండి. మీరు దాన్ని ఆచరించకండి. ఎప్పుడు వెంట్రుకలకు రబ్బర్ ఖచ్చితంగా వేసుకోండి. దగ్గరికేసుకోండి వెంట్రుకలు.
ఇతరులను ఆకర్షిద్దామని చెప్పి మాయలోకెళ్ళొద్దు. సత్యంలో ఉండండి. ఇతరులను ఆకర్షించడం కోసం మిమ్మల్ని మీరు కోల్పోవద్దు. మీలో కొత్త కొత్త మీలో కొత్త వాళ్ళని సృష్టించొద్దు. మీరేంటో మీలా బతకండి. ఇతరులను చూసి అంటించుకోవద్దు. వాళ్ళలాగా బతకాలి, వీళ్ళలాగా బతకాలని మీకేదైతే లోపల నుంచి చేస్తే ఆనందంగా ఉంటుందో ఆ పని చేయండి. ఆనందం అనేది శాశ్వతంగా ఉండాలి. తాత్కాలికంగా ఉండకూడదు. ఏ కారు కొన్నామని, ఇల్లు కొన్నామని ఎన్ని రోజులు ఆనందపడతారు? నెల రోజులు. ఇల్లు ఉండకూడదని, కారు ఉండకూడదని నేను చెప్పట్లేదు. ఇల్లు కొనకూడదని, కారు కొనకూడదని నేను చెప్పట్లేదు. కొనాలి. ఉండాలి. మనకు కావాల్సిన మన అవసరాలన్నీ మనం తీర్చుకోవాలి. మన కోరికలు తీర్చుకోవాలి. కానీ కోరికలకు ఒక ఫుల్ స్టాప్ పెట్టాలి. అవసరాలకు మీరు ఫుల్ స్టాప్ పెడితేనే మీ కోరికలకు ఫుల్ స్టాప్ వస్తుంది. వీలైనంత వరకు మీ అవసరాల్ని మీరెంతగా తగ్గించుకుంటే మీరంతగా ఆధ్యాత్మికంగా మరియు భౌతికంగా ఎదుగుతారు వేగంగా. ఓకే మాస్టర్స్. ఇది మాయ యొక్క ఇంకో భాగం. మాయ సత్యంకి, మాయకి ఉన్న తేడా. సత్యం గురించి మీకెంత చెప్పినా అది పూర్తి కాదు. అలాగే మాయ గురించి మీకెంత చెప్పినా పూర్తి కాదు. నాకు తెలిసినంత వరకు నేను చెప్పాను. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, అందరికీ షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని అప్డేట్స్ కోసం బెల్ ఐకాన్ పై నొక్కండి. థ్యాంక్ యూ.